మారుతి బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిన దగ్గర నుంచి కంటి మీద కునుకు లేదు. సరిగా తిండి లేదు. అలా ఉంది పరిస్థితి మనందరిది. నాకు తెలుసు మీరు కూడా అలాగే ఉన్నారు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ప్రాపర్‌గా మనం ప్రైస్ పట్టురావాలి, ప్రైస్ డీటెయిల్స్ పట్టురావాలనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను. సో, ఇంతవరకు ప్రాపర్ అఫీషియల్‌గా అయితే రివీల్ అవ్వలేదు ప్రైజెస్. బట్ ఒక ప్రైస్ లిస్ట్ అయితే లీక్ అయింది. ఆ ప్రైస్ లిస్టే నేను 2, 3 ప్లేసుల నుంచి నాకు అదే ప్రైస్ లిస్ట్ అయితే దొరికిందండి. సో, ఆ దొరకడం వల్ల ఆ ప్రైస్ లిస్ట్ కాకపోతే కొంచెం నాకెందుకో నమ్మదగినట్టుగా ఉంది. ఎందుకంటే బేస్ ప్రైస్ అయితే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. మిగతావి కూడా కొంచెం లాజికల్‌గా అనిపిస్తున్నాయి కాబట్టి, ఈ ప్రైస్ లిస్ట్ బేస్ చేసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ప్రైస్ లిస్ట్‌లో ఎన్నో ఉన్న ప్రైస్ అన్నీ కూడా ఢిల్లీ ఎక్స్ షోరూమ్ బేస్డ్ ప్రైజెస్ అండి. బట్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందా అని నేను కాలిక్యులేట్ చేశాను. ఒక ప్రాపర్ కాలిక్యులేషన్ సిస్టమాటిక్ కాలిక్యులేషన్ చేశాను. సో, మోస్ట్‌లీ నేను చెప్పే ప్రైస్ అఫీషియల్ ప్రైస్ వచ్చాక మనం టాలీ చేసుకుంటే నాకెందుకో వెరీ యాక్యురేట్‌గా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక 10,000 డిఫరెన్స్‌లోనే ఉండొచ్చు. 10, 15,000 డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనేది నాకనిపిస్తుంది. సో, నేను ప్రతి వేరియంట్ వైస్ ప్రైజెస్ చెప్తాను. అండ్ ఆ వేరియంట్‌లో ఉండే బేసిక్ ఫీచర్స్ అంటే ఆ వేరియంట్ కొనొచ్చా? కొనకూడదా? అని కూడా చెప్తాను. అంటే డీటెయిల్‌గా వేరియంట్ వైస్ ఎక్స్‌ప్లనేషన్ చేయను. బట్ జస్ట్ సమ్మరీ ఇచ్చేస్తాను. ఎందుకంటే డీటెయిల్‌గా చెప్పడం వల్ల చెప్పడానికి సరిపోదు టైము. మళ్ళీ డీటెయిల్‌గా చేద్దాం. అఫీషియల్ ప్రైస్ వచ్చాక నేను చేస్తాను. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. హైప్ బటన్ కనిపిస్తే గనుక డెఫినెట్‌లీ హైప్ చేయండి. నా ఎఫర్ట్‌ని మీరు గుర్తిస్తూ నాకు మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్‌లా నేను తీసుకుంటాను. సో, ఇప్పుడు మనం ప్రైస్ లిస్ట్ ఉందిగా డిస్‌ప్లే అవుతుంది. నేను చూపిస్తున్నాను. ఈ ప్రైస్ లిస్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మొత్తం ఢిల్లీవి అన్ని వేరియంట్స్ ఇచ్చారండి. టర్బోలో 4 వేరియంట్స్ ఉన్నాయి. తర్వాత 1.5 లీటర్ ఇంజిన్‌లో ఆల్మోస్ట్ 6 వేరియంట్స్ ఉన్నాయి. 6 వేరియంట్స్ ఉన్నాయి. తర్వాత సీఎన్‌జీలో 3 వేరియంట్స్ ఉన్నాయి. సో, 6+3 9, 9+4 13 వేరియంట్స్ అయితే టోటల్‌గా ఉన్నాయండి. బట్ ఈ ప్రైస్ చూస్తే మనకి ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండదు. ఈ ప్రైస్ బేస్ చేసుకొని మన హైదరాబాద్‌లో ఎంతుంటదనేది నేను కాలిక్యులేట్ చేశాను. సో, దాని గురించయితే ఇప్పుడు మాట్లాడదాం. సో, ఫస్ట్‌లీ మనం తీసుకున్నట్లయితే బ్రిజా టర్బో ఎల్ఎక్స్ఐ వేరియంటు. ఇది 8,90,000 రూపీస్ అయితే మనకి పడే అవకాశం ఉందండి హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ప్రైస్. సో, ఇందులో వీళ్ళిచ్చేది హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, తర్వాత రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నాడు. పవర్ విండోస్ వస్తున్నాయి. ఆటోమేటిక్ ఏసీ, రేర్ డీఫాగర్ ఇలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి గానీ, మనకి బేసిక్‌గా టచ్ స్క్రీన్ అవి దొరకట్లేదు. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ దొరకట్లేదు. సెకండ్ వేరియంట్ టర్బో వీఎక్స్ఐ 10,20,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉండే అవకాశం ఉంది. ఇది మనకి ఇందులో టచ్ స్క్రీన్ ఇస్తున్నాడు, స్పీకర్స్ ఇస్తున్నాడు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఇస్తున్నాడు కాబట్టి బావుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా దొరుకుతుంది. సో, ఇది కన్సిడర్ చేయొచ్చండి. మంచి వేరియంట్. ఆ ప్రైజింగ్ నిజంగా అదే ప్రైజింగ్ 10.2కి దొరికితే డెఫినెట్‌లీ వర్త్ ఇట్. నెక్స్ట్ వేరియంట్ టర్బో జెడ్ఎక్స్ఐ వేరియంట్ 11,75,000 రూపీస్ పడుతుంది. సో, ఇందులో ఎక్స్‌ట్రాగా దొరికే ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే సన్ రూఫ్ ఉందండి. సన్ రూఫ్ వస్తుంది. తర్వాత మనకి ఫోల్డబుల్ రేర్ సీట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా రేర్ వైపర్ వాషర్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే దొరుకుతున్నాయి. బావుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రైజింగ్‌కి పర్వాలేదు. నాట్ వెరీ గ్రేట్ కానీ పర్లేదని చెప్పుకోవచ్చు. తర్వాత వేరియంట్ టర్బో జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇందులో మనకి 360 డిగ్రీ కెమెరా, టచ్ స్క్రీన్ 10 ఇంచ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వరకు దొరుకుతున్నాయి. ఇంకొన్ని ఉన్నాయి. బట్ నేను ఓన్లీ కీ ఫీచర్స్ చెప్తున్నాను. ఈ 13,70,000 ఆన్ రోడ్ ప్రైస్‌కైతే మనకి దొరుకుతుంది. దొరకొచ్చు. సో, టర్బో జెడ్ఎక్స్ఐ ప్లస్ అంత వర్త్ అని నాకు అనిపియట్లేదు. బట్ ఆ 360 డిగ్రీ కెమెరా కావాలనుకున్నోళ్ళు మేబీ చెక్ చేయొచ్చు. తర్వాత వేరియంట్స్ మన నేచురల్ యాస్పెక్ట్ ఇంజిన్ చూద్దాం. ఫస్ట్ మాన్యువల్ చూద్దాం. అండ్ దీని ముందు చెప్పే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి మీరు నోట్ చేసుకోవాల్సింది. మారుతి వాళ్ళు బ్రిజాలో టర్బో ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వలేదండి. సో, ఆటోమేటిక్ కావాలంటే మీరు 1.5 లీటర్ ఇంజిన్ నేచురల్ యాస్పెక్ట్ ఇంజిన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు బ్రిజా 1.5 లీటర్ ఇంజిన్ వేరియంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎల్ఎక్స్ఐ వేరియంట్ 9,90,000 రూపీస్ అండి. ఇందులో అసలు ఏమీ లేవు. రేర్ ఏసీ ఈవెంట్స్ కొంచెం మిమ్మల్ని చల్లబరచాలి. ఎందుకంటే మీకేం ఫీచర్స్ ఇవ్వలేదు కాబట్టి రేర్ ఏసీ ఈవెంట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో, 9,90,000 రూపీస్ పడుతుంది. ఆహ్, సో, మనము ఫీచర్స్ కావాలనుకుంటే వీఎక్స్ఐ వేరియంట్ 11,00,000 పడే అవకాశం ఉంది. ఇది 7 ఇంచ్ టచ్ స్క్రీను, తర్వాత 4 స్పీకర్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఇవి బేసిక్‌గా ఇస్తున్న ఫీచర్స్ అండి. పర్వాలేదు. ఇది కొంచెం కన్సిడర్ చేయొచ్చు 11,00,000 బడ్జెట్‌లో. తర్వాత మనకి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ఉంది. 12,95,000 రూపీస్ అయితే పడుతుంది. సో, ఇందులో సన్ రూఫ్ యాడ్ అవుతుంది. ఫోల్డబుల్ రేర్ సీటు,
ఇందులో ఫీచర్స్ కొంచెం బానే యాడ్ చేశాడు. కానీ దానికి తగ్గట్టు ప్రైజింగ్ కూడా బానే యాడ్ చేశాడండి. సో, 12,95,000 రూపీస్‌కి ఇది వర్తా అంటే అంత వర్త్ అని నాకు అనిపియట్లేదు. సో, వీఎక్స్ఐ వేరియంట్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో వీఎక్స్ఐ మాన్యువల్ 11,00,000కి పర్వాలేదని నేను చెప్తాను. అది జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ ఎందుకంటే జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో మనకి మాన్యువల్ లేదు. ఓన్లీ ఆటోమేటిక్ ఉంది. 16.58 లాక్స్ అయితే ఇది పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ 16.58 అంటే ఆల్మోస్ట్ 16,60,000 ఎక్కువే. 360 డిగ్రీ కెమెరా ఉంది. టర్నింగ్ టచ్ స్క్రీన్ తర్వాత సుజుకి నావిగేషన్ యాప్, ఓటీటీ యాప్స్ ఇవన్నీ కొన్ని చెప్తున్నారు. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అవన్నీ. ఏదన్నా కొంచెం అది ఓవర్ ప్రైస్డ్ నాకు అనిపిస్తుంది. ఆ వేరియంట్ వైపు మనం చూడకపోవడం బెటర్. తర్వాత వీఎక్స్ఐలో ఆటోమేటిక్ 13,05,000 సో, మీరు బ్రెజాలో ఒక ఆటోమేటిక్ కార్ కావాలంటే మీరు పెట్టాల్సిన కాస్ట్ 13,05,000 రూపీస్ అండి. సో, ఇందులో మీకు బేసిక్ ఫీచర్స్ అయితే దొరికేస్తున్నాయి. 7 ఇంచ్ టచ్ స్క్రీన్, స్పీకర్స్ తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ ఏసీ పర్వాలేదు. సో, ఆటోమేటిక్ వీఎక్స్ఐ 13,00,000కి పర్వాలేదంటే కాంపిటీషన్‌తో పోల్చుకుంటే కాస్ట్‌లీ డెఫినెట్‌లీ వెరీ కాస్ట్‌లీ అని చెప్పుకోవచ్చు. ఈ ఇచ్చే ఫీచర్స్‌కి. బట్ ఇంకా ఆప్షన్ అయితే లేదు. తర్వాత బ్రెజాలో జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ ఇది 14,54,000 రూపీస్ అయితే పడుతుంది. ఆల్రెడీ ఫీచర్స్ గురించి మనం జెడ్ఎక్స్ఐలో చెప్పుకున్నాము. సో, ఇది కూడా పర్వాలేదు. లైక్ ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అదర్‌వైస్ నాట్ సో వర్త్ ఇట్. అండ్ ఫైనల్‌గా సీఎన్‌జీ వేరియంట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ 11,00,000కి అయితే రావచ్చండి మనకి. ఎల్ఎక్స్ఐలో మనకేం ఫీచర్స్ లేవు. బట్ ఓకే బూట్ స్పేస్ కావాలి, మైలేజ్ కావాలి, మిగతా ఫీచర్స్ లేకపోయినా పర్లేదనుకుంటే 11,00,000కి డెఫినెట్‌లీ వర్త్ ఇట్. కానీ దానికన్నా బెటర్ నన్నడిగితే సీఎన్‌జీలో నా 3 వేరియంట్స్‌లో నేను పిక్ చేసేది మిడిల్ వేరియంట్ వీఎక్స్ఐ వేరియంట్. 11,90,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ పడే అవకాశం ఉంది. సో, 11,90,000 ప్రైస్ వర్తా అంటే యాహ్! వర్త్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో మనకి బేసిక్ అన్నీ దొరికేస్తున్నాయి. టచ్ స్క్రీన్ దొరుకుతుంది, స్పీకర్స్ దొరుకుతున్నాయి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే దొరుకుతుంది, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ దొరుకుతుంది, ఆటోమేటిక్ ఏసీ దొరుకుతుంది. అండ్ 11,90,000కి విత్ మైలేజ్, బూట్ స్పేస్, సీఎన్‌జీ దొరుకుతుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ 14,12,000 ఆన్ రోడ్ ప్రైస్ పడే అవకాశం ఉంది. ఇది కూడా ఫీచర్స్ వైస్ బావుందండి. సన్ రూఫ్ అన్నీ ఇచ్చాడు. బట్ ఎందుకో నాకు అంత వర్త్ కాదని నా ఉద్దేశం. బట్ యాహ్! డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతది. సో, జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ అయితే 14,12,000 పడుతుందండి ఆన్ రోడ్ ప్రైస్. సో, ఇవండి ప్రైజెస్. సో, ఈ ప్రైస్ అయితే ఇంకా అఫీషియల్ కాదు. బట్ వెరీ హై ఛాన్స్ దట్ దీస్ ప్రైజెస్ విల్ ఆల్మోస్ట్ మ్యాచ్. నాకెందుకో చాలా గట్టి నమ్మకం ఉంది. 10,000 రూపీస్ వేరియేషన్‌లోనే ఉండొచ్చు అని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. సో, చూద్దాం. వచ్చినాక ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్ వేరియంట్ వైస్ వీడియోస్ కూడా చేస్తాను. సో, వేరియంట్ వైస్ వీడియో మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేనెలా అనుకుంటున్నానంటే వేరియంట్ వైస్ వీడియోస్ టర్బోకి సెపరేట్‌గా చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ అండ్ సీఎన్‌జీ ఆ 2 కలిపి ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకెలా కావాలనేది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ వీడియో చేస్తాను. ఫస్ట్ మీకు టర్బో కావాలా? లేకపోతే మీకు సీఎన్‌జీ తాలూకాది కావాలా? అనేది మీరు కామెంట్‌లో టర్బో అయితే టర్బో అని పెట్టండి. సీఎన్‌జీ అని పెట్టండి. దాన్ని బట్టి నేను చేస్తాను. అండ్ మన మన కమ్యూనిటీలో ఉన్న బెనిఫిట్ ఏంటనండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి ఫాస్ట్‌గా వస్తదనమాట. సో, ఫాస్ట్‌గా వస్తది కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం యాక్షన్ తీసుకోవడానికి బావుంటది. ఇలా మన కమ్యూనిటీలో జాయిన్ అయిన ఒక పర్సను కార్ ప్రైజెస్ పెరుగుతున్నాయని తెలుసుకొని మహీంద్రా అది ఎక్స్‌ఈవీ 9ఎస్ పెద్ద కార్ అనమాట. ఎలక్ట్రిక్ కారు. దాని ప్రైస్ పెరుగుతున్నాయని తెలుసుకొని వెంటనే యాక్షన్ తీసుకొని షోరూమ్‌లో కార్ అవైలబుల్‌గా ఉందంటే వెంటనే డబ్బులు కట్టేసి ఐ థింక్ హి సేవ్డ్ 50,000 రూపీస్ అని దానికి మెసేజ్ పెట్టారు. సో, లైక్ ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయినోళ్ళు ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్‌గా దొరుకుతది. దానివల్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ వన్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. హెల్ప్ అయ్యి చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారనమాట. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అది యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు డౌట్స్ ఉన్నాయి. నాతో పర్సనల్‌గా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఒక రైట్ కార్ చూజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి కింద లింక్ అయితే కన్సల్ట్ విత్ కార్ మామ అని లింక్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్ యూజ్ చేసి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా! ఈ నంబర్‌కి మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. థాంక్ యూ.